హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చాలా ఈజీగా అయిపోయే పచ్చి పులుసు. ఇప్పుడు నేను చేసే పచ్చి పులుసు ఒక్కటి ఉంటే చాలు, అన్నం మొత్తం తినేయొచ్చు, అంత బాగుంది. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఇప్పుడు కొంచెం చింతపండుని 2-3 సార్లు కడిగి మంచినీళ్లు పోసుకొని 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు చింతపండు పులుసునైతే తీసుకుందాం. ఈ విధంగా చింతపండును పిసికి పులుసుని స్ట్రెయినర్లోకి వడకట్టుకోండి. పచ్చి పులుసు మరీ పుల్లగా ఉంటే బాగుండదు కాబట్టి పులుసుని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్నైతే తీసుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్. ఈ ఆనియన్ కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చి పులుసు బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా ఈ పులుసులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ పచ్చి ఆనియన్ ముక్కలు అన్నం తింటుంటే భలే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 3 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. ఒక మిక్సీ బౌల్లో ఇవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర, హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలాగా మనకి ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక కొన్ని తాలింపు గింజలైతే వేసుకున్నాను. ఇప్పుడు 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా వేసుకొని కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పేస్ట్ తాలింపులో మంచిగా వేగితేనే పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపును మాత్రం మాడిపోకుండా చూసుకోండి. ఈ పేస్ట్ తాలింపులో మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే చిటికెడు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పచ్చి పులుసులో కలుపుకోవటమే. అంతే అండి, సూపర్ టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. తాలింపునైతే ఈ పచ్చి పులుసులో మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. మనకి కర్రీ వండే మూడ్ లేనప్పుడు కానీ, లేదా కర్రీ కొద్దిగే ఉన్నప్పుడు, ఏదైనా ఫ్రై కర్రీ ఉన్నప్పుడు ఈజీగా అయిపోయే ఈ పచ్చి పులుసుని చేసుకోండి. పచ్చిమిర్చి కారంతో చేసుకున్న ఈ పచ్చి పులుసు అయితే సూపర్ టేస్టీగా ఉంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు, ఒక ఆమ్లెట్ కాంబినేషన్ ఉంటే ఇంకా ఏమీ అవసరం లేదు. అన్నం మొత్తం ఈ పచ్చి పులుసుతో తినేయొచ్చు. మరి ఈ పచ్చి పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.